పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సుల దిశగా ఏపీఎస్ఆర్టీసీ అడుగులేస్తోంది. కొత్తగా ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుతో పాటుగా ప్రస్తుతమున్న బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలనే ఆలోచన చేస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. 4 ఏళ్ల కాలంలో మొత్తం బస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్సులే ఉండాలని నిర్ణయించారు. ఏపీఎస్ఆర్టీసీలో సంస్కరణలు వేగవంతం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. దీనిలో భాగంగా మొత్తం 11,200 బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు కావాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన. దానికి అనుగుణంగా ఇటీవల సీఎం కార్యాలయం నుంచి బస్సుల విద్యుదీకరణ అంశంపై రోడ్ మ్యాప్ కోరుతూ ఒక మెమో కూడా జారీ చేశారు. తదనుగుణంగా రవాణా శాఖ సైతం ఒక ఆర్డర్ను ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కార్యాలయానికి పంపించింది. బస్సులు ఎలాంటి కండిషన్లో ఉన్నాయి, కొత్త బస్సులు ఎన్ని కొనాలి, ఉన్న బస్సులో విద్యుదీకరణ కుదిరే పనేనా, ఏం చేస్తే 4 ఏళ్లలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల విద్యుదీకరణ సాధ్యమవుతుంది అనే అంశాలపై పూర్తి రోడ్ మ్యాప్ తయారు చేయాలని స్పెషల్ సీఎస్ కృష్ణబాబుతో చర్చించాలని ఆదేశించారు. ఇప్పటికే తిరుపతి డిపోలోని ఒక బస్సును బెంగళూరుకు చెందిన కంపెనీ ద్వారా విద్యుదీకరణ చేసి సంవత్సర కాలంగా వినియోగిస్తున్నారు. అలాగే మంగళం డిపోలోని ఒక బస్సును ఇటీవల విద్యుదీకరణ చేసేందుకు పుణేకు చెందిన కళ్యాణి పవర్ ట్రైన్స్ అప్పగించారు. ఈ విధంగా ఇప్పటికే అవకాశం ఉన్న బస్సులను విద్యుదీకరణ చేసేందుకు ముందుకొచ్చే కంపెనీలకు ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. మరోవైపు 750 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయని తెలుస్తోంది. వాటిని ఇప్పటికే కాలం చెల్లిన బస్సుల స్థానంలో వినియోగించాలని, అలాగే విద్యుదీకరణ జరిగి ఉపయోగకరంగా ఉండే బస్సులను కొనసాగించాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మొత్తం ఎలక్ట్రిక్ బస్సులే ఉంటాయంటోంది. అయితే బస్సుల మెయింటెనెన్స్, ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుపై ఇంకా ఒక ప్రణాళిక సిద్ధమవ్వాల్సి ఉంది. బస్సుల విద్యుదీకరణ, సర్వీస్ వంటివి బయట వారికి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు. మరోవైపు ఛార్జింగ్ పాయింట్లు, సర్వీస్ తమ వద్దే ఉంచుకుని విద్యుదీకరణ మాత్రమే బయట వారికి ఇస్తే అనే ఆలోచన లేకపోలేదు. మరోవైపు అన్నింట్లోనూ P4 మోడల్కు వెళుతున్న ప్రభుత్వం ఈ అంశంలోనూ అదే విధంగా ఆలోచిస్తోందా అనే ప్రశ్న కూడా ఉంది. ఏం చేస్తే 4 ఏళ్లలో మొత్తం బస్సుల విద్యుదీకరణ పూర్తవుతుంది అనే అంశంపై ప్రస్తుతం అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. 4 ఏళ్లలో బస్సులన్నీ ఎలక్ట్రికల్గా మారడానికి అధికారులు ఎలాంటి రోడ్ మ్యాప్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.